మాజీ సైనికులు స్వతంత్ర సమరయోధులకు కేటాయించిన భూముల క్రయ విక్రయాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం లేదు. దశాబ్దాల కింద అసైన్ చేసినప్పటికీ కీలకమైన ఎన్ఓసీల జారీ ప్రక్రియ గత రెండున్నర ఏళ్లుగా పూర్తిగా పెండింగ్ పడింది. అంటే కాంగ్రెస్ వచ్చిన కాంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వందల సంఖ్యలో లబ్ధిదారులు పెట్టుకున్న అప్లికేషన్లకు మోక్షం లభించగా ఆయా కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ఇంకోవైపు అన్ని రిపోర్ట్లు వచ్చి CCLAలోనూ 700కు పైగా అప్లికేషన్లు పేరుకుపోయాయి. నిబంధనల ప్రకారం ఫైళ్లు సిద్ధం చేసినప్పటికీ పై స్థాయి నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. ఎన్ఓసీలు మంజూరు చేయవద్దంటూ కలెక్టర్లకు సైతం ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తున్నది. ఈ జాప్యం కారణంగా వృద్ధాప్యంలో ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వారి వారసులు తమ అవసరాలకు భూములను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏందిరా అంటే కనీసం దేశానికి సేవ చేసినోనికి కూడా మనం సేవ చేస్తలేం. దేశానికి సేవ చేసిన వాళ్ళకు 3 ఎకరాలో 4 ఎకరాలో ప్రభుత్వ భూమి ఇస్తుంది. ఆ ప్రభుత్వ భూమి అసైన్ భూమియో గవర్నమెంట్ భూమికి సంబంధించింది ఇస్తుంది. కనీసం అది వాళ్ళకు వాళ్ళ కొడుకులు కావచ్చు, వాళ్ళ అవసరాల నిమిత్తం కావచ్చు, బిడ్డల పెళ్లిళ్ళ నిమిత్తం కావచ్చు అమ్ముకుందామన్నా కూడా క్లియరెన్స్ ఇస్తలేదు. ఇది ఎక్కడి దుర్మార్గం నాయన? దేశం ఎటుపోతుంది? ఫస్ట్ సైనికుడికి కదా సెల్యూట్ చేయాల్సింది, ఆ రైతన్నకు కదా సెల్యూట్ చేయాల్సింది. ఆ సైనికులను సర్వనాశనం చేయబడింది, రైతులను సర్వనాశనం చేయబడుతుంది. ఏముంటుంది ఇంకా రాష్ట్రం దేశం? గిదా వ్యవస్థ గిద్ద ఘోరమానే ఇది చూడు ఇలా బాధలు. ఈ భూములకు పెద్దగా విలువలేని కాలంలో ప్రభుత్వాలు వీరికి సాగు కోసం పంపిణీ చేశాయి. ప్రస్తుతం రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాలో ఎకరం కోట్ల రూపాయలు పలుకుతుండడంతో ఎన్ఓసీల ముసుగులో దందా మొదలైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల విలువ దళారుల కన్ను. హైదరాబాద్ మహానగర విస్తరణతో చుట్టుపక్కల జిల్లాలో భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో ఈ ఎన్ఓసీల సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ లాంటి జిల్లాల్లో మాజీ సైనికుల భూములకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది. మార్కెట్లో ఎకరం కోట్ల రూపాయలకు చేరడంతో ఈ భూములు కొనుగోలుపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెట్టుబడిదారులు దృష్టి సారించారు. ఎన్ఓసీల కోసం కొందరు మధ్యవర్తులు రంగంలోకి దిగి దందాకు తెరదీస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో తక్కువ ధరకే అగ్రిమెంట్లు చేసుకొని ఫైళ్లను క్లియర్ చేయించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇంకా ఎక్కువ కాలం పెండింగ్ పెడితే మధ్యవర్తుల్లో బెడద మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఈ క్రమంలో అర్హులైన మాజీ సైనికులకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనం దళారుల పాలయ్యే ప్రమాదం ఉంది. అనుమతుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు. ఎన్ఓసీల కోసం దరఖాస్తు చేసుకున్న ఫైళ్లు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ల నుంచి CCLA చేరుకున్నా అక్కడ ముందడుగు పడడం లేదు. అదే సమయంలో తక్కువ మార్కెట్ వాల్యూ ఉన్న భూములకు కలెక్టర్ లెవెల్లో ఇవ్వాల్సిన అప్రూవల్స్ కూడా పెండింగ్లో పడ్డాయి. అన్ని ధ్రువపత్రాలు సరిగ్గా ఉన్నప్పటికీ కావాలని పెండింగ్లో ఉంచుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిఖిత పూర్వకంగా ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతోనే కింది స్థాయి సిబ్బంది ఫైళ్లు పక్కన పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2.5 ఏళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో లబ్ధిదారులు తమ ఫైళ్ల పరిస్థితి తెలుసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టర్లు సైతం ఈ అసైన్ భూములు, ఎన్ఓసీల ఫైళ్లపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి కోసం నిరీక్షిస్తున్నారు. పరిపాలన పరమైన ఈ జాప్యం వల్ల దేశానికి సేవలు అందించిన మాజీ సైనికులు, సమరయోధులకు సకాలంలో న్యాయం జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో పెండింగ్లో ఉన్న వందలాది దరఖాస్తులను పరిష్కరించడానికి రెవెన్యూ శాఖ దగ్గర నిర్దిష్టమైన ప్రణాళిక కానీ కాల వ్యవధి కానీ లేకపోవడం గమనార్హం. అమ్ముకునే హక్కున్న ఆదుకొని ఆస్తులు ఎందుకే అవి? దేశానికి సేవలు చేసినాం, ఆయనకింత పత్రం ఇచ్చినామని చెప్పుకోవడానికి అనా? ఇది దేశ రక్షణ కోసం సేవలు అందించిన మాజీ సైనికులకు, స్వతంత్ర సమరయోధులకు ప్రభుత్వాలు వ్యవసాయ భూములను కేటాయించడం గతంలో ఆనవాయితీగా ఉండేది. నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు 5 ఎకరాల మెట్ట భూమి లేదా 2.5 ఎకరాల మాగాణి తరి భూమిని ప్రభుత్వాలు పంపిణీ చేసేవి. దశాబ్దాల క్రితం పట్టణాలకు దూరంగా ఎలాంటి సాగు సదుపాయాలు లేని బంజరు ఇతర భూములను వీరికి అసైన్ రూపంలో అందించారు. ఆ లబ్ధిదారులు తమ సొంత ఖర్చులతో, శ్రమతో ఆ భూములను చదును చేసుకొని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకొని సాగు చేసుకుంటున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భూమి కేటాయించిన 10 ఏళ్ల తర్వాత దానిని అమ్ముకునేందుకు లేదా బదిలీ చేసేందుకు వీరికి హక్కు పూర్తి హక్కు ఉంటుంది. ఈ హక్కును వినియోగించుకొని రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే రెవెన్యూ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీన్స్ ఎన్ఓసి పొందడం తప్పనిసరి. ప్రస్తుతం వయోభారంతో ఉన్న చాలామంది మాజీ సైనికులు సమర యోధుల వారసులు తమ కుటుంబ అవసరాల కోసం ఈ భూములను విక్రయించే ప్రయత్నంలో ఉన్నారు. పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు, వైద్య ఖర్చుల కోసం భూములు అమ్ముకుందామనుకున్న వారికి ఎన్ఓసిల నిరాకరణ పెద్ద అవరోధంగా మారింది. దీంతో తాము దేశానికి చేసిన సేవలను గౌరవించి వారి దరఖాస్తులను తక్షణమే పరిశీలించి పారదర్శకంగా క్లియరెన్స్ ఇవ్వాలని పలువురు మాజీ సైనికులు, సమరయోధులు కోరుతున్నారు. ఇంత బాధ అనిపిస్తుందా? మాజీ సైనికులకు 2.5 సంవత్సరాల నుంచి ఒక్క క్లియరెన్స్ ఇస్తలేరంటే ఇక మనం ఏ వైపు వెళ్తున్నామో అర్థమవుతుంది. రేవంత్ అన్న గిదాన్వే మాజీ సైనికులకు ఇవ్వాల్సిన గౌరవం గిదా. ఒక 5 ఎకరాల భూమి కానీ 2.5 ఎకరాల భూమి కానీ వాళ్ళు దేశానికి సేవలు అందించారు కాబట్టి మరి మీ ఇంట్లో ఎవడు పోతలేడు. మీ ఇంట్లో పోతే మీకు ఆ బాధ ఉండేది. మీ ఇంట్లో అందరు రియల్ ఎస్టేట్లో చేస్తున్నారు కాబట్టి మధ్యలో బ్రోకరిజం చేస్తేనే కోట్లు వస్తున్నాయి. గన్ను పట్టుకుంటే దేశం కోసం పోరాటం చేస్తే తెలిసేది ఆ బాధ. దీనిపైన నా కొడుకు మాట్లాడాడు. మాజీ సైనికులకు అండగా ఎవడన్నా నిలబడ్డా? ఇలా సోమాజిగూడ దగ్గర ఉంటుంది వాళ్ళ ఆఫీసు. వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాన్ని నిర్వహించారు ఒక 3 years బ్యాక్. ఒక్క మీడియా ఛానల్ కూడా రాలే.